గురుగారు, కయ్యానికైనా వియ్యానికైనా సరిజోడు కావాలంటారు సామెత. ఇదొక సామెతగా ఉంది. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఉండాలి. ఉండాలంటే అది లేకపోవటం వల్ల ఏంటంటే ఆ కుటుంబ కలహాలు కూడా వచ్చేదానికి ఉంటుంది. అది కొన్ని తేడా అవుతాయి. ఎందుకంటే సరిజోడు లేకపోవటం వల్ల ఈ అప్పర్ ఫ్యామిలీ కింద ఫ్యామిలీని తొక్కేదానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. దాన్ని అధిగమించాలంటే ఈ అప్పర్ ఫ్యామిలీ చిత్తశుద్ధి కలిగి ఉండాలి. కేవలం ఆ దాంపత్యమైన అంటే వివాహ వ్యవస్థ మీద కరెక్ట్ అయినటువంటి బ్యాలెన్స్ వీళ్ళకుంటే అక్కడ ఇబ్బంది రాదు, లేకుంటే ఇబ్బంది వచ్చి పడిపోద్ది. కేవలం వాళ్ళని బానిసలాగా చూసే అవకాశం కూడా కలుగుద్ది. అది దాటాలంటే అది చాలా కష్టం. అది కాకపోతే ఏంటంటే దీని గురించి ఒక కథ చెప్పమంటే చెబుతా. అది ఆల్రెడీ నా పెళ్లి గురించి చెప్తా. చాలా బాగుంది. అయితే చెప్పండి. నా గురించి చెప్తా. నేను నాకు చిన్నప్పటి నుంచి ప్రజాసేవ కార్యక్రమాలు మైండ్లో ఉండే. ఇప్పుడు అన్నం తింటున్నాను అనుకో, నేను అది అట్ట వచ్చేసింది. మా తల్లిదండ్రుల ద్వారా ఎట్ట వచ్చింది నాకు తెలియదు, కానీ అట్ట వచ్చేసింది. అన్నం తింటుంటే అడుక్కునే వాళ్ళు బయట కేకెత్తే పల్లెలో దశ పెట్టడమే. అప్పుడు అన్నం అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా డబ్బులు అడుక్కునే కాడికి వచ్చింది. అప్పుడు అన్నం జోలు కట్టుకుని వచ్చేవాళ్ళు. ఒక గిన్నె ఏదో తీసుకొచ్చేవాళ్ళు, అన్నం ఇచ్చే ఏదో కూర ఇచ్చినా వాళ్ళు పోయి తినేసేవాళ్ళు. అది చాలా తృప్తికరంగా ఉండేది. అది నిజంగా దానం చేసినా కానీ అది డైరెక్ట్ పుణ్యం వచ్చే అవకాశం. అది పుణ్యం కింద నమోదయ్యే అవకాశం. ఇప్పుడు డబ్బులు ఏం చేస్తారో మనకు తెలియదు. మనం ఏం చేస్తారో తెలియదు. మనం దానం చేయాలి, మంచిగా ఉపయోగం చేస్తున్నారో ఎట్ట చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాత అట్లా స్టార్ట్ అయింది. నాకు నా కంటి ఎదురుగా ఏదన్నా ఇబ్బంది కనపడితే దాన్ని వాళ్ళు అడుగుతారా లేదని కాదు, ఇది ఇబ్బంది పలానా ఇబ్బంది మీకుంది నేను చేసి పెడతానని చెప్పేటువంటి బిహేవియర్ అట్లా అలవాటు అయిపోయింది. మరి అది అట్లా అయిపోయింది. దానికి నేను కారణం చెప్పలేను. మరి మా పయ్యాలలో ఎవరికి ఉంది అలాంటి విషయం కాదు. మా నాన్నకు ఒకటి ఉండేది. మా నాన్నకు మగ్గం పడతాం అనేది బాగా ప్రాక్టీస్ ఉంది. ఆయన ఏం చెప్పేవాడంటే, మనం గనక మనకు తెలిసినటువంటి విద్య బయట వాళ్ళకి అవసరమయ్యి వాళ్ళు అడిగినప్పుడు మనం నిరాపేక్షగా ఇచ్చేసేయాలి. నిష్ఫలంగా అంటే ఫలం చూసుకోకుండా చేయాలంటాడు ఆయన. అట్లనే ఆయన జీవితకాలం అట్లా నడుపుకుంటూ పోయాడు. అది కూడా కావచ్చు, నాకు ఆ బిహేవియర్ కూడా నాకు వచ్చి ఉండొచ్చు బహుశా, అందుకని నాకు ఇట్లా జరిగింది. ఆ తర్వాత నా పెళ్లి టైం వచ్చేటప్పటికి పేదింటి పిల్లల్ని చేసుకోవాలి. పేదింటి పిల్లల్ని చేసుకొని మనం ఆ యొక్క విషయాన్ని పొందాలి. అప్పుడైతే మనకి ఆదర్శమైనటువంటి వివాహం చేసుకున్న పేరు అంటే ఇది కూడా ఈగునే. కీర్తి కావాలి, మంచివాడు అనిపించుకోవాలంటాం కూడా అదొక దాన్ని ఎట్టారంటే ఇంగ్లీష్ నాకు ఐడియా లేదు, అదొక తృష్ణ భావనే. ఓకే. అట్లా నాకు కలిగినప్పుడు ఏమైందంటే, మా అత్తగారు కొంచెం అంటే 4 ఆడపిల్లలు 2 అబ్బాయిలు, వాళ్ళు వరుసను పెళ్లి చేసుకుని ఇచ్చేటప్పటికి వాళ్ళు ఆర్థికంగా కొంచెం వెనకబడిపోయారు. నేను పెళ్లి సమయంలో మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. పెద్దవాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో ఒక ఉంగరం పెడతామని చెప్పినని అనుకున్నారంట. అప్పుడు మనకు సంబంధం ఉండదు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు సంబంధం ఉండదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. పెద్ద సెట్లు, అటు పెద్దాళ్ళు ఇటు పెద్ద. కాకపోతే ఏంటంటే మనకేం వద్దు నాన్న అని చెప్పాను. ఆయన అంతకన్నా ఇది, మా నాన్న అంతకన్నా అసలు వద్దని లెక్క. కాకపోతే వాళ్ళు మా ఆవిడ తరపు వాళ్ళు ఒక ఉంగరం పెడతామని చెప్పిన మాట అంటం జరిగింది. సరే అని వద్దని అంటాం ఎందుకు లేని చెప్పి గమ్మున ఊరుకున్నాడు. ఆ తర్వాత సంక్రాంతి పండగకి తీసుకొచ్చారు, ఏది తలంట్ అంటారు. తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఉంగరం పెడతామని చెప్పారు నాతోటి. అట్లా వద్దు మా మామతోటి డైరెక్ట్గా నాకు జరిగిన సంభాషణ. కారణం ఏందన్నారు. కారణం ఏంటంటే ఒక పండుని మనం కొనుక్కునేటప్పుడు మనం అది పండించినటువంటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేసి మనం పొందుతాము. ఆ పండుగల్లాడే ఇది రేపు చెడిపోద్ది నాకు, కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఇది డబ్బులు ఇస్తానని చెప్పి రిటర్న్ ఇవ్వడు కదా. ఈ సిస్టమ్ ప్రకారంగా ఏంటంటే మేమే మీకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు దాకా పెంచి పెద్ద చేసి నా పండులాగా నాకు ఇచ్చారు కాబట్టి ఏదైనా విషయం ఉంటే సహకారం నేను చేయాలి, కానీ మీ నుంచి నేను పొందడం అనేది నాకు ఇష్టం లేదు మావయ్య అని చెప్పి ఈ ఉపమానం చెప్పా. అట్టంటే ఎట్ట అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను అహంకారినే, సమానత్వాన్ని అప్పుడు నాకు తెలియక ఆ విషయాన్ని నేను తిరస్కరించిన తర్వాత కనీసం బట్ట అన్న పెట్టించుకున్నాడు.
అంటే అట్ట వద్దులే అని చెప్పి అన్నా. మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళేటప్పుడు తలంట్లు పూర్తి మా ఇంటికి వెళ్ళేటప్పుడు సంచులు పెట్టేసి నాకు పంపించేశారు. చూసా, నేను ముందే చెప్పా, నాకు గనక బట్టలు గనక ఇచ్చేటువంటి నేను దానం చేసేస్తా అని చెప్పా. చూడు ఎంత ఈగో. నేను మంచాడు అంటే అట్లాంటి మంచి కాదు, ఇది దుర్మార్గం మంచి. మన లెక్కలో మనం మంచి అనుకోవచ్చు, కానీ మన చెయ్యిట్టా ఉండాలనేటువంటిది అది ఒక దుర్మార్గం కదా. సమానత్వంగా షేక్ హ్యాండ్ తీసుకుంటే అది లెక్క, కానీ అందుకని కయ్యానికి ఉయ్యానికైనా సరిజోడు ఉండాలని ఇట్లాంటివి చూసుకోవడం కోసమే. సమానకుంటే ఇబ్బంది రాదు, వన్ సైడ్ బ్యాలెన్స్గా ఒరిగిపోతే మన ఇబ్బంది కదా, బ్యాలెన్స్ పోతే. ఆ తర్వాత అంటే ఇది ఒక నీతి కోసం చెప్తున్నా, ఊరికి చెప్పేదానికోసం కదా, ఒక నీతి కోసం చెప్తున్నా. చెప్పండి. నా అహంకారం ఎక్కడికొచ్చి కింద పడిపోయిందో దానికోసం చెప్తున్నా నేను. ఆ తర్వాత ఆయన వచ్చేసినాయి, ఇంటికి వచ్చేసినాయి, బట్టలు వచ్చేసినాయి. వచ్చేసేటప్పటికి నేనేం చేశానంటే, సరే మనం దగ్గంగా వేరే వాళ్ళకి ఇచ్చేసి, ఒక ఫ్రెండ్కి ఇచ్చేసి కుట్టించుకుపోరా అని. అయిపోయింది. అది ఎవరికి తెలియదు, వీళ్ళకి కూడా తెలియదు, మా అత్తగారికి కూడా తెలియదు నేను చేసిన పని. సైలెంట్గా అయిపోయింది అది. ఆ తర్వాత నేను బిజినెస్ చేసే టైంలో మద్రాసులో బిజినెస్ చేసేవాడిని. రైల్లో పోయేటప్పుడు ఇట్లాంటివి దైవ ఘటనలు అని చెప్పి అనుకుంటారు జనరల్గా. చూడు, ఇద్దరు ముసలాళ్ళు 80 ఏళ్ళు సుమారు ఉన్న ముసలాళ్ళు ఇద్దరు నా ఎదురు కుర్చీలో కూర్చుని ఉన్నారు. కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒక పెళ్లికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక అతను వేసుకున్న బట్టల గురించి మాట్లాడితే, నా పెళ్లిలో నాకు మా అత్తగారు పెట్టిన బట్టలు అని చెప్పని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏదన్నా ఈ పెళ్లి కార్యక్రమాలు వస్తేనే తీస్తాను, అందాక ట్రంక్ పెట్టిలో ఉంటాయి. ఇట్లాంటి టైంలో నేను దాన్ని వాడతాను. ఇప్పుడు కదా ఏ అకేషన్ వచ్చినా అకేషన్కే ఆ బట్టలు తర్వాత యూజ్ త్రో అట్లా తయారైంది ఇప్పుడు సమాజం. అప్పుడు అది కాదు, ఆ మెమరీ తోటి వేసుకునేవాళ్ళు బట్టలు. ఏది మనకి కార్యం చీరలు కానీ ప్రధాన చీరలు కానీ అవి సపరేట్గా కొన్ని కార్యక్రమాలు కట్టుకునేవాళ్ళు, పట్టు చీరలు. ఆ తర్వాత అప్పుడు ఈ మీద చటామని కొట్టుకుంది నాకు మైండ్. అరే అబ్బా, వాళ్ళ పిల్లల్ని నేను తీసుకొని నా యొక్క వంశవృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తా, అంగీకరించి వాళ్ళు ఇచ్చిన బట్టలు నేను తీసుకున్నా. ఎంత తప్పు చేసాం. వాళ్ళకి తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ వాళ్ళ కనుక తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇది తప్పు, ఈ తప్పు నేను ఒప్పుకోవాలి అంటే తెలిసిందంటే వెంటనే నాకు ఆ రియలైజేషన్ వస్తుంది. వాళ్ళకి చెప్పి ఒప్పుకొని మళ్ళీ నేను దాన్ని పొందాల్సిందే, పొంది దాని జీవితంతో నా చివరి వరకు నిలుపుకోవాలి అనే మైండ్లో పడిపోయింది. మద్రాసు వచ్చాను, నేరుగా అత్తగారి ఇంటికి వెళ్ళి మా ఆవిడతో చెప్పు. ముందు ఫస్ట్ పాయింట్ ఆమెకు కూడా తెలియదు. ఓకే ఓకే చెప్పేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎట్లా చేద్దామని అంటే, మనకి శ్రీరామనవమి అవుతుంది కదా, ఆ పేట్ల మీద కూర్చొని ఇట్లా సంగతి మాకు బట్టలు కావాలంటే ఏర్పాటు చేస్తారులే అనే దానికి వచ్చేసింది మైండ్. వచ్చేసి సరే అయితే అని మా బామ్మర్ దగ్గరికి వచ్చి ఈ మ్యాటర్ అంతా చెప్పాల, నేను చెప్పకుండా ఈసారి మీ చేతితో మేము బట్టలు తీసుకుని చెప్పి అనుకో అంటే, మా అత్త ఉంది కానీ మామయ్య లేడు అప్పటికి, లేదంటే ఆయన చేతి తీసుకునేవాడిని అన్నప్పుడు సరే బావా అన్నాడు. సరే బావా అని ఏం చేసాడు, మామూలుగా చేయలేదు, ఆయన పట్టుబట్టలు కొనుక్కొచ్చాడు. పట్టుబట్టలు కొనుక్కొచ్చాడు, పంచి కండవ పట్టువి. అంతన చాలా హాయిగా తీసుకుని అటు పెట్టా. కార్యక్రమం అయిపోయింది. దాని మాధుర్యం తెలిసి తీసుకోవడం వేరు, అది మనకి దూరమైంది, దాన్ని ఎట్టా పొందాలనే దానికోసం చూసుకునే విధానం వేరు. అప్పుడు తర్వాత కొంతకాలానికి నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నా దగ్గర మగ్గాలు నేసేవాళ్ళు. పేరు చెప్పేత్తలే, ఏం కాదులే. నేను ఎంత మురుకున్నో నాకన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన విషయం ఒకటి నాకు ఎదురైంది. అంటే నాకెట్లా ఉంటుందంటే, నా దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే ఎవరికైనా సరే అడిగితే ఇచ్చేయటం అనేటువంటి ఒక గుణం మీకు. ఆ మెంటాలిటీలో నేను చిక్కుబడిపోయి ఉన్నా. పింజుల వెంకటేశ్వర్లు వాళ్ళు గృహప్రవేశం చేశారు, ఇల్లు కట్టుకొని వెనకది గృహప్రవేశం చేశారు. తొలి
స్టార్టింగ్. అప్పుడు నా దగ్గర నేతన్నారు వాళ్ళు శ్రీరామనవమికి నేను కట్టుకున్నటువంటి పట్టుబట్టలు అంటే అప్పుడు పెద్ద గొప్ప. ఈరోజు ఆఫ్టర్లు అయిపోయింది, కానీ పట్టుబట్టలు అనేది ఒక గొప్పగా ఉండేది. అట్లా నువ్వు కట్టుకున్నావు కదా, అవి ఎక్కడయ్యా అని చెప్పాను. అంటే పట్టుబట్టలు కూడా ఎవరో బ్రాహ్మణులు ఎవరో కొనే స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే పట్టుబట్టలు అంటే పవిత్రమైనవి, ఒకరు కట్టుకున్నా ఏం కాదు, అందరు కట్టుకుని ఏం కాదు అనేటువంటి దృక్పథం. అవసరమైతే పూజారులు కట్టుకుని కూడా వాళ్ళు ఏమైనా ఇస్తే ఈ కార్యక్రమం కోసం తీసుకొచ్చి కట్టుకొని వీటికి మళ్ళీ ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది అప్పట్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడంటే ఇదే మొన్న కార్యక్రమానికి ఇచ్చారు మా అత్తగారిది అని చెబితే మరి ఇట్లా వ్రతం పెట్టుకున్నాము, సత్యనారాయణ వ్రతం, కాస్త ఇస్తే నేను ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను రిటర్న్ ఎత్తాను అన్నాడు. సందిగ్ధం పడ్డా, ఎట్ట చేద్దాం, అడిగిన వాళ్ళకి కాదంటే ఇంతవరకు లేదే మన లైఫ్లో, ఇది మంచి కార్యక్రమం కదా, దేవుడి కార్యక్రమం కదా, ఇస్తే ఏమవుద్దులే కానీ అని ఇచ్చా. ఇస్తే ఎంతకాలం నాకు ఇవ్వట్లే రిటర్న్. ఎందుకు చెప్తున్నా అంటే, నేను నెట్టేసింది నేను కావాలని వాటేసుకున్నా రాదు, వచ్చిద్ది, నువ్వు మొయ్యలేని భారం అవుద్ది, ఇది నేను రాసుకున్న దాన్ని, కష్టపడితే వచ్చిద్ది, నువ్వు నెట్టేసింది పశ్చాత్తాపడితే వచ్చింది, వచ్చినా నువ్వు మోయలేవు అని. ఇలా అయితే మనం ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఒక తలంపు చేసేటప్పుడు. వాటి కోసం ఇప్పుడు నా జీవితాన్ని ఇక్కడ చూపిస్తున్నా నేను. అప్పుడు పిలిపించా, వెంకటేశ్వర్లు ఏంటి మరి బట్టలు ఇంక ఇవ్వలేదని. అదొకటి జరిగిందిలే అన్నాడు, ఉతకటానికి ఇచ్చాను అన్నాడు. సరే తొందరగా ఇద్దామన్నా, మళ్ళా కబురు పెట్టా, అవి పసుపు మరకలైన పీటల మీద పసుపు పూసారు, అది మరకలైన కాబట్టి ఆ టిప్ టాప్కి ఇచ్చాను. ఆ టిప్ టాప్ అనే ఉండి డ్రై క్లీన్, ఇప్పుడు డ్రై క్లీన్ అంటున్నారు, ఆ టిప్ టాప్ అనేవాళ్ళు. వాడు ఇంకా ఇవ్వలేదు, మరకలు పడిపోయినాయి, పోవట్లేదు అంటున్నాడు అన్నాడు. సరే పోకపోతే పోయినాయిలే, అప్పుడు చెప్పే మ్యాటరు. దీనికి పోకపోతే పోయినాయిలే, అది చిరిగిపోయినా సరే పర్వాలేదు, అవి నేను ఉంచుకోవడం కోసం, నేను నా జీవితకాలం ఉంచుకోవడం కోసం నేను తీసుకున్నాయి కాబట్టి చినిగిపోయినా పర్వాలేదు అన్న. ఆహా అన్నాడు ఆయన. నేను ఇంత చేత నీకు అర్థం కాదంటే ఆహా అన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు, కొత్త బట్టలు ఇచ్చిచ్చాడు, వేరే కొనుక్కొచ్చి ఇచ్చాడు. అర్థమవుతుందా? దీన్ని బట్టి నీతి ఏంటంటే, నెట్టబాక, పిచ్చి పిచ్చిగా నెట్టబాక, నెట్టి మళ్ళా కోరుకోబాక, కోరుకున్నా వస్తుంది, అది నువ్వు మొయ్యలేని భారం అవుతుంది. నేను రాసుకున్న కొటేషన్స్లో ఉండే సారాంశం అది. నా సారాంశాలే ఆ కొటేషన్స్లో ఉంటాయి. అట్లా జరిగింది ఆ రోజు. తొందరపడి కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు, తీసుకున్నాక మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. ఆలోచించకుండా ఉండలేంగా, మనం రొటీన్ లైఫ్లో ఉంటున్నాం కదా, మనకు చెవుల్లో వినపడేవి కొన్ని ఉంటాయి, అవి వినపడినప్పుడు మనం ప్రభావితం అవుతాం. అయినప్పుడు ఇట్లాంటి విషయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే, ఒకటి పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదంటారు చూస్తే, దానికి మాత్రం నాకు దొరుకుతుంది. నేను పశ్చాత్తాపడ్డా, ఓహో ఇది కూడా కరెక్టే, ఇది పోవాలా, పోతే ఏంటంటే నేను చేసిన దుర్మార్గం అటువంటిది కాబట్టి ఇది పోద్ది. చిన్నతనం చేశాను అంటే, చిన్నతనం చేయటం అంటే నాకు అక్కర్లేదంటున్నా, దానివల్ల నాకు అక్కర్లేదంటే అవతల చింతనం అవుతారుగా.